హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, నైట్ డిన్నర్‌లో కానివ్వండి చాలా క్విక్‌గా అయిపోయే ఒక మంచి హెల్తీ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్ అటుకులు తీసుకున్నాము. దీన్ని మంచిగా 2 సార్లు వాష్ చేసుకుందామండి. ఇక్కడ నేను తీసుకున్నవి మీడియంగా ఉన్న అటుకులు. ఈ రెసిపీకొచ్చి పల్చటి అటుకులు కానివ్వండి, మీడియం కానివ్వండి ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఒక అరకప్పు వరకి నీళ్లు పోసుకొని దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. అటుకులు చక్కగా నానిపోతాయండి. ఈలోగా మిక్సీ జార్ తీసుకొని 2 మీడియం సైజ్ టొమాటోలు కట్ చేసుకొని వేసుకున్నాము. ఒక చిన్న ఉల్లిపాయి, ఒక 15 వరకి వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్‌లొచ్చి కారం వేసుకున్నామండి. తగినన్ని నీళ్లు పోసుకుంటా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. చూడండి ఈ విధంగా ఉండాలనమాట. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. కడాయిలో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, జీలకర్ర, ఆవాలు మనకి చక్కగా వేగిపోవాలండి. చిటపటమన్న తర్వాత కొంచెం కరివేపాకుని ఇలా తుంపి వేసుకుందాము. ఇవన్నీ మనకి చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చట్నీని వేసేసుకుందాము. సిమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుందామండి. కరెక్ట్‌గా మనకి ఉడికిపోతుందనమాట. టమాటోలు, ఉల్లిపాయ అన్నీ మనం పచ్చివి వేసుకున్నాం కాబట్టి, ఆ పచ్చి వాసన మనకి పోతే సరిపోతుందండి. చాలా క్విక్‌గా అయిపోతుందనమాట చట్నీ. ఈ చట్నీ వచ్చేసి దీనిలోకే కాదండి, ఇడ్లీ, దోస, వడ దేనిలోకైనా గానీ చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. పక్కన పెట్టుకుందాం. చట్నీ రెడీ అయిపోయింది. 5 నిమిషాల తర్వాత చూద్దాం అటుకులు మనకి చక్కగా నానిపోయినాయండి. వీటిని మిక్సీ జార్‌లోకి మార్చుకుందాము. ఇప్పుడు అటుకులు వేసుకున్న తర్వాత అటుకులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పొచ్చి బొంబాయి రవ్వ, పావు కప్పొచ్చి బియ్యం పిండి తీసుకున్నామండి. మొత్తం 1:30 కప్పు నీళ్లు పడతాయన్నమాట. ఒక కప్పు నీళ్లు పోసుకొని ఫస్ట్ కలుపుకుందాము. ఇంకొక అరకప్పు నీళ్లు కూడా యాడ్ చేసుకుందామండి. కలుపుకుని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని తెచ్చుకుందాము. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. పిండిని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉందండి. ఇంకా నీళ్ళు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న సైజ్ క్యారెట్‌ని కట్ చేసుకొని వేసుకున్నాము. ఒక హాఫ్ క్యాప్సికమ్ అండి. ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. 2 బీన్స్, సగం ఉల్లిపాయి, ఒక పచ్చిమిర్చి వేసుకుందామండి కట్ చేసుకొని. ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకున్నాము. దీన్ని నీళ్ళేమి వేయకుండా ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందామండి. దీన్ని మనం పిండితో పాటు కలిపేసుకుందాము. మొత్తం మంచిగా కలుపుకుందామండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. డిన్నర్‌లో కూడా చాలా క్విక్‌గా చేసుకోవచ్చనమాట. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి ఇది కూడా మొత్తం మంచిగా కలిపేసుకుందాము. రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువగా కుకింగ్ సోడా, ఒక అర టీ స్పూన్ దాకా చక్కెర వేసుకుందామండి. మనకి పిండయితే రెడీ అయిపోయిందనమాట.
కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉందండి. ఈలోగా మనం దోస పెనం పెట్టుకుందాము. పెనం వేడెక్కుతూ ఉంటుంది. పెనం వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసుకొని, దీన్ని క్లాత్ కానీ, టిష్యూ పేపర్ కానీ పెట్టి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుందామండి మొత్తం. ఇప్పుడు ఒక గరిటె పిండి వేసుకుందాము. పైనుంచి కొంచెం నూనె వేసుకుందామండి. ఇది రెండో పక్కకి తిరిగేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు గదా! చక్కగా మనకి రెడీ అయిపోయిందనమాట. పైన మనకి పచ్చిదనం పోతే సరిపోతుందండి. చూడండి కింద మంచిగా మనకి కలరొచ్చేసిందనమాట. నేను తిప్పి చూపెడతాను. చూసారు కదా! చక్కగా ఉడికిపోయిందండి ఇంకా. తీసేసుకుందాము. ఇంకొకటి కూడా వేసి చూపెడతానండి. చూడండి దీన్ని కొంచెం ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకుందాము. కొంచెం నూనె వేసుకుందామండి పైనుంచి. ఒక కప్ అటుకులు తీసుకున్నారనుకోండి, అదే కప్పుతో ఒక కప్పొచ్చి బొంబాయి రవ్వ, ఒక పావు కప్పు బియ్యం పిండి తీసుకున్నామనమాట. 1:30 కప్పు నీళ్లు పడతాయండి. కరెక్ట్‌గా సరిపోతుంది. కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా వస్తుంది. చూసారు కదా! చక్కగా హోల్స్ వస్తున్నాయండి. కింద మంచిగా మనకి వేగిపోయిందనమాట. తీసేసుకుందాము. అంతేనండి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉందో. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చాలా సాఫ్ట్‌గా ఉందనమాట. నోట్లో వెన్నలా కరిగిపోతుంది. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉందో. టేస్ట్ కూడా చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.